తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ఇప్పటి వరకు పెద్దగా జనాల్లోకి రాలేదు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నల్గొండ సభ పుణ్యాన్న అంటూ జనాల దగ్గరికి వచ్చాడు మాజీ సీఎం కేసీఆర్ గారు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ సభలో అధికారం దూరమైందన్న బాధ కేసీఆర్ మొహంలో స్పష్టంగా మాత్రం కనిపించిందని చెప్పవచ్చు. కేసీఆర్ ని ఏం చేయలేక అసెంబ్లీలో బూతులు తిడుతున్నారు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ని బూతులు తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రశ్నించారు కేసీఆర్ గారు. అధికారంలో ఉండి ఎవరైనా అలా బూతులు మాట్లాడతారా అని కేసీఆర్ గారు అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బూతులు మాట్లాడే సాంప్రదాయం మాత్రం సృష్టించింది కేసీఆర్ అని కేసీఆర్ మాత్రం మర్చిపోయినట్లుంది. సాక్షాత్తు ఒక అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పీకడానికి అసెంబ్లీకి వచ్చారా సన్యాసులారా అని తిట్టిన కేసీఆర్ ఇప్పుడు బూతులు తిడుతున్నారని వాపోవడం మాత్రం జనాలు చూసి నవ్వుతున్నారని చెప్పవచ్చు. పోనీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో సరే నన్ను బూతులు తిడుతున్నారు అని చెప్పినా బాగుండు. వాళ్ళు నన్ను బూతులు తిడుతున్నారు అని చెబుతూనే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బూతులు తిట్టాడు కేసీఆర్ గారు. ఉత్తమ్ కి సిగ్గుండాలి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ రైతుల దగ్గర చెప్పులు కూడా ఉన్నాయి, చెప్పులతో కొట్టే రోజులు వస్తాయి అని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కేసీఆర్ గారు విమర్శించారు. అయితే ఈ యొక్క సభలో చైర్లో కూర్చొని కేసీఆర్ గారు ప్రసంగించడం జరిగింది. నా కాలు విరిగినా గాని కుంటి నడకతో ఇంత ఆయాసంతో ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అడిగాడు కేసీఆర్ గారు. ఉత్తమ్ కి సిగ్గుండాలే, తెలివి లేక సంతకం పెట్టి వచ్చారు, దాంతో నేను చెలో నల్గొండ పిలిపించిన నా కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పులిలా లేచి కొట్లాడతా అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. అయితే కేసీఆర్ గారు మాట్లాడుతున్నంత సేపు మైకు బాగా డిస్టర్బ్ చేయడం జరిగింది. జనాలు కూడా పెద్దగా స్పందన లేకపోవడం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు. మొదటిసారి జనాల్లోకి వచ్చిన కేసీఆర్ ని చూసి జనాల నుండి భారీగా స్పందన వస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకున్నారు. రాష్ట్రంలో ప్రజలు కూడా ఈ రోజు నల్గొండ సభ వైపే చూశారు. కానీ ఈ సభలో మాత్రం పెద్దగా కేసీఆర్ గారు అనుకున్నంత రీతిలో జనానికి దగ్గర కాలేకపోయారు.